తిరుమలలో రథసప్తమి వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. సూర్య జయంతి సందర్భంగా మొదట సూర్యప్రభ వాహనంపై దర్శనమిచ్చిన మలయప్ప స్వామి సుమారు 4 వాహనాలలో మలయప్ప స్వామి దర్శనమిచ్చారు. రాత్రి 8 గంటలకు చంద్రప్రభ వాహనంతో ఈ రథసప్తమి వేడుకలు ముగియబోతున్నాయి. రథసప్తమి సందర్భంగా తిరుమలకు భక్తులు భారీగా తరలివస్తున్నారు. సుమారు 3 లక్షలకు పైచిలకు భక్తులు రథసప్తమి వేడుకల్లో పాల్గొన్నారని చెబుతున్నారు అధికారులు. ఈ వేడుకల్లో ఎలాంటి లోటుపాట్లు లేకుండా చూసుకుంటున్నామంటున్న టీటీడీ ఎక్స్ అఫీషియో మెంబర్ డాలర్స్ దివాకర్ రెడ్డితో మా ప్రతినిధి సునీల్ ఫేస్ టు ఫేస్. తిరుమలలో మొత్తం మీద రథసప్తమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయని చెప్పొచ్చు. ముఖ్యంగా ఉదయం సూర్యప్రభ వాహనం నుంచి మరోవైపు ఈరోజు చక్ర స్నానంతో ఇప్పటికే 4 వాహనాలు అయితే పూర్తయిన పరిస్థితి అయితే ఉంది. మన ముందర అయితే ఏదైతే టీటీడీ ఎక్స్ అఫీషియో మెంబర్ డాలర్స్ దివాకర్ రెడ్డి గారు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ముఖ్యంగా మీరు బ్రహ్మోత్సవాలు చూశారు, ఇప్పుడు ఇది మినీ బ్రహ్మోత్సవంగా పిలిచేటువంటి రథసప్తమి వేడుకల్లో ఇలా ఈ వేడుకలో మీరు పాల్గొనడం ఎలా అనిపిస్తుంది? ఓం నమో వెంకటేశాయ. ఈరోజు రథసప్తమి కనీ విరిని రీతిలో ఎవరు ఊహించినట్టుగా ఇన్ని లక్షల మంది జనాలు రావడం చాలా ఆనందంగా ఉన్నది. ఇన్ని లక్షల మంది జనాలు వచ్చినా కూడా ఎక్కడ కూడా తిరుపతి దేవస్థానం బోర్డు ఎవరు కూడా చిన్న ఇబ్బంది లేకుండా వాళ్ళకి 20 రకాల భోజనాలు, రకరకాలైనటువంటి టిఫిన్స్ కావచ్చు, భోజనాలు కావచ్చు, వాటర్ కావచ్చు, మధ్య ప్యాకెట్లు కావచ్చు, ప్రతి ఒక్కరు ఇచ్చినాము. సో ఈరోజు మీరు చూసినట్టయితే చిన్న పిల్లల్ని తీసుకొని కూడా వచ్చేసి స్వామివారిని దర్శనం చేసుకుని వెళ్తున్నారు. ఉదయం నుంచే సూర్యప్రభ వాహనం స్టార్ట్ అయింది, తర్వాత చిన్నశేషన వాహనం స్టార్ట్ అయింది, తర్వాత గరుడు వాహనము, హనుమంతు వాహనం, ఇప్పుడు చక్రస్థానము. సో కాబట్టి ప్రజలందరూ కూడా సుమారుగా 3 లక్షల మంది పైగా జనాలు ఇక్కడ రావడం చాలా ఆనందంగా ఉంది. మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు ఎక్కడ కూడా చిన్న సంఘటన జరగకుండా ఎంతమంది క్రౌడ్ వచ్చినా కూడా 4 వీధుల్లో కూడా సరే మొత్తం ఎగ్జిట్ గేట్స్ అన్ని పర్ఫెక్ట్గా ప్లాన్ చేశాము. ఎవరు కూడా డిస్టర్బెన్స్ లేకుండా మా చైర్మన్ గారు, మా బోర్డు సభ్యులు, ఈఓ గారు, అడిషనల్ ఈఓ గారు అందరూ కూడా స్పెషల్గా చేశారు. ఎస్పెషల్లీ పోలీస్ టీం అయితే, ఫైర్ డిపార్ట్మెంట్ ఈ 2 వాళ్ళు ఎక్కడ కూడా వాళ్ళకు తోపులాట లేకుండా ఎక్కడ కూడా చిన్న పిల్లల్ని కావచ్చు, మహిళలు కావచ్చు, వాళ్ళకందరూ కూడా ఎక్కడ ఇబ్బంది చేశాము. అదేవిధంగా ఎంత వాన వచ్చా, ఎంత ఎండ వచ్చినా కూడా వాళ్ళకి మొత్తం కూడా సన్షేడ్స్ అంతా వేసి కూడా వాళ్ళకి షెల్టర్స్ అన్ని వేసాము. ఇది మొట్టమొదటిసారిగా ఇంత ఘనంగా గ్రాండ్ జరగడం చాలా ఆనందంగా ఉంది. బోర్డు సభ్యుడిగా చాలా గర్వపడుతున్నాను. ఎప్పుడు కూడా వెంకటేశ్వర స్వామి నమ్మిన వాళ్ళందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ రథసప్తమి శుభాకాంక్షలు. ముఖ్యంగా గతంలో ఎన్నడూ లేదని విధంగా ఈసారి ఈ రథసప్తమికి మాత్రం భారీగా తరలి వచ్చిన పరిస్థితి ఉంది. ఎక్కడ చూసినా తిరుమలలో ఎక్కడ చూసినా జనం ఎలా అనిపిస్తుంది? ముఖ్యంగా ప్రభుత్వం ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఆనందంగా ఉన్నారు. సో కాబట్టి వాళ్ళందరూ కూడా స్వేచ్ఛగా తిరుమలకి వెళ్ళి మంచి దర్శనం చేసుకోవచ్చు. ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు బాగా చేస్తున్న నమ్మకంతో వాళ్ళ ఫ్యామిలీస్తో పాటు అందరూ వచ్చేసి రాత్రి నుంచే కూడా మొత్తం అన్ని కూడా కంపార్ట్మెంట్స్ ఫుల్ అయిపోయినాయి. అయినా కూడా ఎక్కడ కూడా వాళ్ళకి ఇటువంటి చిన్న ఇబ్బంది లేకుండా కూడా ప్రతి గంట కూడా ఒకసారి కూడా వాళ్ళకి కావాల్సినటువంటి ఫుడ్ కావచ్చు అన్నీ కూడా మేము ఇస్తూ వచ్చాము. ఆ ఫుడ్లో కూడా ఒకే ఫుడ్ రొటీన్ చేయకుండా ఎవ్రీ అవర్కి 1.5 అవర్కి ఫుడ్ కూడా మేము మారుస్తూ ఇస్తూ వచ్చాము. సో కాబట్టి అది ఒక పాజిటివ్ వైబ్. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రంలో బ్రహ్మాండంగా పాలిస్తుంది చెప్పేదానికి ఇది ఒక నిదర్శనం. కాబట్టి ప్రజలందరూ కూడా ఎన్డీఏ కూటమికి ఇప్పుడు ఉండబడి మనస్ఫూర్తి చెప్తున్నాను. అంటే ముఖ్యంగా లాస్ట్ ఏదైతే భక్తులకి మీరేం చెప్పబోతున్నారు అంటే భక్తులకి జాగ్రత్తలు కావచ్చు, ముఖ్యంగా ఇంకా 2-3 వాహనాలు ఉన్నాయి. రాత్రి 8 గంటల వరకు వాహనం ఉంటుంది, రాత్రి 9 గంటల వరకు కొంతమంది తిరిగి వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు, ద్విచక్ర వాహనదారులు ఉంటారు. వాళ్ళ గురించి మీరు ఏదన్నా సజెషన్ వచ్చేటటువంటి భక్తులందరూ కూడా క్షేమంగా వెళ్ళాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఘాట్ రోడ్లు వచ్చేటప్పుడు పోయేటప్పుడు కూడా వేగంగా కాకుండా నిదానంగా వెళ్ళాలని సూచన చెప్తున్నాను. అదేవిధంగా కుటుంబ సభ్యులతో వచ్చిన చిన్న పిల్లలందరూ కూడా వాళ్ళని జాగ్రత్త చూసుకొని ఎక్కడ మిస్ కాకుండా వాళ్ళ పిల్లల్ని పక్కన పెట్టుకోవాలని చూస్తున్నాము. వాళ్ళకని కూడా కాల్ సెంటర్స్ అన్ని కూడా ఏర్పాటు చేశాము. అన్ని భాషల్లో తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ, మలయాళం కూడా వాళ్ళకి మనం లాంగ్వేజ్లో కూడా వాళ్ళు కాల్ సెంటర్స్ ఏర్పాటు చేశాము. ఎక్కడైనా మిస్ అయినా కూడా సరే దానికి వెళ్ళారంటే ఖచ్చితంగా మేము అందుబాటులో తీసుకొని వస్తాము. 24/7 తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళ గురించి ఆలోచిస్తూనే ఉండాలి. ఇక్కడ పరిస్థితి అంటే ముఖ్యంగా ఏదైతే ఈరోజు జరుగుతున్నటువంటి రథసప్తమి వేడుకల్లో ప్రధానంగా ఇప్పటికే సుమారు 4 వాహనాలకు సంబంధించి ఇప్పుడే పూర్తయిన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా మరోగా 3 వాహనాలు అంటే సుమారు ఈరోజు 7 వాహనాలలో స్వామివారు ఊరేగిన నేపథ్యంలో ఈరోజు రాత్రి చంద్రప్రభ వాహనంతో ఈ రథసప్తమి వేడుకలు పూర్తి స్థాయిలో ముగుస్తాయని ముఖ్యంగా భక్తులు పూర్తిగా ఏదైతే వాళ్ళు జాగ్రత్తలు పాటించాలి, ముఖ్యంగా ఏదైనా చిన్నపిల్లలు తప్పైనా వాళ్ళకి సంబంధించినటువంటి ప్రత్యేక ఏర్పాట్లు చేశాము. భక్తులు ఎక్కడ ఇబ్బందులు లేకుండా పూర్తి స్థాయిలో అన్ని చోట్ల వాళ్ళ అన్నప్రసాదాలు కావచ్చు ముఖ్యంగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉన్నాయని చెప్పేసి డాలర్స్ దివాకర్ రెడ్డి అయితే తెలుపుతున్న పరిస్థితి ఇక్కడ కనబడుతుంది. కెమెరామెన్ నరసింహతో సునీల్, ప్రైమ్ 9 న్యూస్, తిరుమల నుండి.